హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనుక ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తున్నట్టయితే, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రియల్ ఫాలోవర్స్‌ని, రియల్ లైక్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కొంచెం బూస్టప్ చేసి గ్రో చేసుకోవాలి అనుకున్నట్టయితే, దానికి సంబంధించిన ఒక సూపర్ వెబ్‌సైట్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఒక చిన్న వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మీరు అన్‌లిమిటెడ్ ఫాలోవర్స్‌ని అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. సో, చాలామంది వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో డైలీ ఫోటోలు గానీ, రీల్స్ గానీ, వీడియోస్ గానీ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎటువంటి గ్రోత్ అయితే ఉండదనమాట. ఎందుకంటే మనం పెట్టే ప్రతి పోస్ట్, వీడియో వైరల్ అయితే కాదు. సో, దీనికి కారణంగా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా గ్రో కాదు. సో, అందుకే దానికి సంబంధించిన ఒక చిన్న వెబ్‌సైట్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్‌సైట్‌లో మనం చాలా సులభంగా మనం ఫ్రీ ఫాలోవర్స్‌ని అయితే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి సెండ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ఫాలోవర్స్ మనకు అందరూ జెన్యూన్, రియల్‌గా ఉంటారు కాబట్టి ఫర్దర్‌గా మనం ఏదైనా పోస్ట్ గాని, రీల్ గాని అప్‌లోడ్ చేసినా సరే మనకు ఆటోమేటిక్‌గా లైక్, షేర్ అయితే చేస్తూ ఉంటారు. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది చాలా ఈజీగా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఫైనల్‌గా ఆ వెబ్‌సైట్ ఏంటి? ఆ వెబ్‌సైట్‌ని ఎలా యూజ్ చేయాలి? మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని ఏ విధంగా పెంచుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఇప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మనం ఫాలోవర్స్‌ని పెంచుకోబోయే ఆ వెబ్‌సైట్‌ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో, మీరు కూడా ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి అనుకుంటే సింపుల్‌గా మీ మొబైల్ విధంగా గూగుల్ బార్ ఉంటుంది కదా! దాని పైన ప్రెస్ చేయొచ్చు. లేకపోతే నార్మల్‌గా మన మొబైల్‌లో బ్రౌజర్ ఉంటుంది కదా! దాన్ని ఓపెన్ చేసి కూడా మనం ఆ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయొచ్చనమాట. నా మొబైల్‌లో అయితే నార్మల్‌గా నేను క్రోమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. మీ మొబైల్‌లో క్రోమ్ కాకుండా ఇంకా వేరే ఏ బ్రౌజర్ ఉన్నా సరే దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ బార్ వస్తుంది కదా! సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్‌గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే ఇక్కడ నేను సైడ్‌లో ఇస్తాను. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు ఈ విధంగా సెర్చ్ చేయగానే మనకు స్టార్టింగ్‌లోనే ఈ విధంగా ఒక రిజల్ట్ అయితే వస్తుంది. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే పైన టెక్ ఇన్ తెలుగు అని ఇచ్చారు కదా! దాని పక్కన డాట్ కామ్ అని ఇచ్చినా సరే మీకు ఇటువంటి ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్‌గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే టెక్ ఇన్ తెలుగుకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుందన్నమాట. సో, వెబ్‌సైట్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ టైమ్ ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినట్టయితే ఈ వెబ్‌సైట్ లోడింగ్ అయ్యేంత వరకు ఫుల్‌గా ఈ విధంగా పైకి కిందకి స్క్రోల్ చేయండి. వెబ్‌సైట్ ఫుల్‌గా లోడింగ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇక్కడ ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్‌గా కాల్ డయలర్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇవ్వద్దు. కాల్ డయలర్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వండి. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే ఇక్కడ నేను సైడ్‌లో ఇస్తాను. చూసి ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి. కాల్ డయలర్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ పైన ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక రిజల్ట్ అయితే మనకి ఈ విధంగా స్టార్టింగ్‌లోనే వస్తుందన్నమాట. హౌ టు చేంజ్ కాల్ డయలర్ ఇన్ ఎనీ మొబైల్ అని వస్తుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమి లేదు. ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోబోయే వెబ్‌సైట్‌నే ఓపెన్ చేయబోతున్నాం. ఇక్కడ అక్టోబర్ 20కి సంబంధించిన రిజల్ట్ వచ్చిందిగా. సింపుల్‌గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో, ఈ ఆర్టికల్‌లో మీకు ఎక్కడైనా సరే డౌన్‌లోడ్, క్లిక్ హియర్ గాని, ప్రెస్ గాని ఏదైనా కనిపించినట్టయితే ఎక్కడ ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేస్తూ ఈ విధంగా వెళ్ళిపోండి. సో, ఈ విధంగా మీరు కింది వరకు వెళ్ళినట్టయితే మనకు కిందనైతే ఒక ఆప్షన్ కనిపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనం కింది వరకు స్క్రోల్ చేద్దాం. సో, ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంక్రీజ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు ఒక టైమర్ కూడా రన్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఒక లింక్ అయితే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్‌లో ఈ టైమర్ గనక నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే ఈ ఆర్టికల్‌ని ఈ విధంగా పైకి కిందకి 2, 3 సార్లు స్క్రోల్ చేయండి. దీనివల్ల మనకు ఆ టైమర్ అనేది కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుందన్నమాట. సో, తర్వాత మనం ఇక్కడ నుంచి ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోబోయి ఆ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు టైమర్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ సింపుల్‌గా క్లిక్ హియర్ అనే బటన్ వచ్చింది కదా! సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మీరు చూడొచ్చు మన ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన లైక్స్, ఫాలోవర్స్, వ్యూస్, కామెంట్స్, రీల్స్ అని చెప్పేసి ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో, ఇవన్నీ వచ్చేసి మనకు ప్రీమియం వెర్షన్స్ అన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఏ ఆప్షన్ అయినా సరే యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. లేదు మనం ఫ్రీగానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోవాలి, లైక్స్‌ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సింపుల్‌గా మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. సో, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా అవుతుంది. కాకపోతే స్టెప్స్‌ని అయితే మీరు ఏదైనా మిస్ అయినట్టయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలోవర్స్‌కి అయితే ఆర్డర్ ఇవ్వలేరన్నమాట. సో, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన ఈ వెబ్‌సైట్‌లో మనం ఈ విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో, ఇందులో మనం ఎండ్ ఆఫ్ బాటమ్ వరకు వెళ్ళాలి. సో, ఇందులో మనం కింది వరకు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ గాని, ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ గాని ఎక్కడ కనిపిస్తున్నాయో చూడాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ అని ఉంది. దీనిపైన మనం ప్రెస్ చేసి లైక్స్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఫాలోవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫాలోవర్స్‌ని ఏ విధంగా పెంచుకోవాలనే దాని గురించి చూపిస్తాను. మీరు ఈ విధంగా కిందకి వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందన్నమాట. సో, ఇక్కడ సింపుల్‌గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే మళ్ళీ వస్తుందన్నమాట. సో, ఇందులో మీరు ఈ విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన యూజర్ నేమ్ ఎంటర్ చేయమని చెప్పేసి చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడ ఈ బాక్స్‌లో ఈ విధంగా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా మన యూజర్ నేమ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో, ఫటాఫట్ నా యూజర్ నేమ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేసాను.
ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 10 ఫాలోవర్సే ఉంది. కాకపోతే మనకు అంతకంటే ఎక్కువ ఫాలోవర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు క్వాంటిటీ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో లోడ్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆ విధంగా రాకపోతే ఇక్కడ ఇంతకుముందు మనకు ఒక ఫోటో ఉండేగా సింబల్ దాని పైన ప్రెస్ చేసినా సరే మీ ప్రొఫైల్ ఫోటో వస్తుందన్నమాట. ఇది మీ ప్రొఫైల్ అయినా కాదా అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది నా ప్రొఫైలే. ఇక్కడ సింపుల్ మీరు కింద చూసినట్టయితే గెట్ ఫ్రీ ఫాలోవర్స్ అని ఉంది కదా! నేను దాని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక బార్ అయితే రన్ అవ్వడం కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బార్ వచ్చేసి 100% అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ అయితే ఆటోమేటిక్‌గా సెండ్ అయిపోతారు. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా అక్కడ మీకు చూపించడానికి మాత్రమే 10 అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు 20, 50, 100 ఫాలోవర్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ బార్ మొత్తం ఫుల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ బార్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా షో అవుతుందన్నమాట. ఆ క్యాప్చాని మనం ఫిల్ చేసినట్టయితే మనం అక్కడి నుంచి ఫాలోవర్స్‌ని అయితే సెండ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ బార్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పినట్టుగానే ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్ అని చెప్పేసి వచ్చింది. సింపుల్ ఈ బాక్స్ పైన ఈ విధంగా ఫిల్ చేద్దాం. ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ నుంచి మనకు సెండ్ అవ్వాల్సిన ఫాలోవర్స్ అయితే సెండ్ అయిపోతారనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఎక్కడ బ్యాక్ పైన ప్రెస్ చేయకండి. ఇక్కడ మనకు కొద్దిగా రీలోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. యువర్ ఫ్రీ ఆర్డర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ రిసీవ్డ్. ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ అకౌంట్ ఈస్ పబ్లిక్ అని చెప్పేసి ఉందన్నమాట. సో కొంతమంది వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ని ప్రైవేట్ పెట్టుకుంటూ ఉంటారు కదా! సో వాళ్ళకైతే ఫాలోవర్స్ అయితే వెళ్లరనమాట. ఎవరి అకౌంట్ అయితే పబ్లిక్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ వెబ్‌సైట్ ద్వారా ఫాలోవర్స్ అయితే సెండ్ కావడం జరుగుతుంది. సో నేను మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి ఫాలోవర్స్‌ని పెంచుకోవాలనుకుంటే ఫాలోవర్స్‌ని పెంచుకోవచ్చు. సో ఇంతకుముందు మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు గెట్ ఫ్రీ లైక్స్ అని కూడా ఆప్షన్ కనిపించింది కదా! మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు గెట్ ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ అని ఉంది కదా! దీనిపైన ప్రెస్ చేసి మీరు లైక్స్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. సేమ్ ఇదే ప్రాసెస్‌లో. మీరు ఏ ఫోటో పైన అయితే లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోకి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసినట్టయితే సేమ్ ఇంతకుముందులాగానే మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ గెట్ ఫ్రీ లైక్స్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా మళ్ళీ క్యాప్చా వస్తుంది. దాన్ని ఫిల్ చేసినట్టయితే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి లైక్స్ అయితే సెండ్ అయిపోతారనమాట. సో ఈ విధంగా ఈ చిన్న వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి అన్‌లిమిటెడ్ ఫాలోవర్స్, అన్‌లిమిటెడ్ లైక్స్‌ని అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్‌గా ఈ చిన్న వెబ్‌సైట్ మీరు కూడా ట్రై చేసి ఫాలోవర్స్‌కి, లైక్స్‌కి ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఈ వెబ్‌సైట్‌ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ నేను మీకు వీడియోకి స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్‌గా ఈ చిన్న వెబ్‌సైట్, ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ టిప్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.